Now we will discuss about logic gates. సో ఈ లాజిక్ గేట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో లైక్ దే ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ డిజిటల్ సర్క్యూట్ అన్నట్టు. ఓకే, ద బేసిక్ లాజిక్ గేట్స్ అండ్ దేర్ ఫంక్షనింగ్ చూద్దాం. ఓకే, సో ఇవి బేసిక్గా లాజిక్ గేట్స్. సో దీని యొక్క ప్రిన్సిపల్ ఎట్లా ఉంటుంది అంటే మనం ఏదైతే ఈ వెన్ డయాగ్రామ్స్ చూసామో, సో వెన్ డయాగ్రామ్స్ లైక్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అని మనం చదువుకుని ఉన్నామో సేమ్ అంతే. ఏ యూనియన్ బి అంటే ఏంటి? లైక్ అవుట్పుట్ ఏ నుంచి అయినా బి నుంచి అయినా ఉండొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ అండ్ బి బోత్ నుంచి కూడా ఉంటేనే అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. సేమ్ సిమిలర్ అంతే, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏ బినేమో ఇన్పుట్ డేటాతో మనకు మెజర్ చెప్తా ఉన్నారు అండ్ అవుట్పుట్ నేమో వైతో చెప్తా ఉన్నారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ నుంచి మనం కరెంట్ పాస్ చేసాం, నాట్ గేట్ అనుకోండి, ఇది నాట్ గేట్ సింబల్. ఏ నాట్ గేట్లో ఏ నుంచి కరెంట్ పాస్ చేసాం, నాట్ అంటే ఏంటి? అపోజిట్ ఉండాలి. సో నాట్ అనేటువంటిది అపోజిట్లో ఉండాలి. అంటే అవునంటే కాదని, కాదని అంటే అవునని. సో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదలే, కాదంటే అవునులే అంటావా? సేమ్ సిమిలర్ ఇక్కడ అన్నట్టు. సో నాట్ గేట్ దగ్గర ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏ దగ్గర నుంచి ఏ క్లోజ్ చేసాం అంటే 0 అంటే క్లోజ్ చేసి పడేసాం. సో ఏ నుంచి లేనప్పుడు వై వచ్చేస్తుందని, సో వై నుంచి అవుట్పుట్ వస్తుందని మీనింగ్. ఇప్పుడు ఏ నుంచి ఇన్పుట్ ఇవ్వట్లేదండి అంటే వై నుంచి అవుట్పుట్ వస్తుందని, అవునంటే కాదని దేంట్లో? నాట్ గేట్లో. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏకి మనం ఇన్పుట్ ఇచ్చాము, వైకి ఇన్పుట్ నో, 0 అన్నట్టు దేంట్లో? నాట్ గేట్లో. ఓకేనా? సో ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. లైక్ ఆర్ గేట్ అంటే ఆయన ఏ అటు నుంచి అయినా ఏ అయినా బి అయినా ఎటు నుంచి మనం ఇన్పుట్ ఇచ్చినా వైకి వచ్చేపాటికి ఇన్పుట్ వస్తుంది. ఆర్ అంటే ఏంటి? అదైనా ఇదైనా. సో ఎటో ఒక మార్గంలో మనకి ఎలక్ట్రిసిటీ పాస్ చేసాము అనుకోండి, అర్థమైందా? విద్యుత్తును పాస్ చేసామనుకోండి, అటు పక్క వచ్చేస్తుంది, ఎందుకంటే కనెక్షన్ ఉంటే కనుక. సో ఇక్కడ ఆర్ గేట్ మీనింగ్ అదే కదా. సో ఆర్ గేట్ అంటే ఏ నుంచి అయినా బి నుంచి అయినా ఎక్కడో దగ్గర కనెక్షన్ ఉంటే విద్యుత్ పాస్ చేస్తే అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర అవుట్పుట్ ఏమి ఇవ్వాల, సారీ ఇన్పుట్ ఏమి ఇవ్వాల, బికి కూడా మనం కరెంటే పాస్ చేయాల. సో వచ్చే అవుట్పుట్ ఏముంటుంది? ఏమన్నా కరెంట్ వస్తుందా? రాదు. సో అదే ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో దాన్నే వీరు స్పష్టం చేస్తూ ఉన్నారు. సో ఇది నెక్స్ట్ ఏకి కరెంట్ పాస్ చేసాం, బికి కరెంట్ పాస్ చేయాల అంటే ఏకి కరెంట్ పాస్ చేసాం, ఇదంతా కూడా కలిపే ఉంది క్లోజ్డ్ సర్క్యూట్. సో ఏ కరెంట్ పాస్ చేసాం, బి కరెంట్ పాస్ చేయాల. మరి కరెంటు వైలోకి వస్తుందా? వస్తుంది, ఎందుకంటే ఏలో కరెంట్ ఉంది కాబట్టి. సో ఇది రైట్. నెక్స్ట్ A0 B1 అన్నాడు అంటే ఏని క్లోజ్ చేసాం, ఏకి కరెంట్ లేదు, బికి కరెంట్ ఇస్తా ఉన్నాం, వైకి కరెంట్ వచ్చిందా? ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ ఆర్ అంటే ఏంటి? అది కానీ ఇది కానీ దేనికో కనెక్షన్ ఉండటం. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇటో ఒకటి కనెక్షన్ ఉండటం. సో కనెక్షన్ ఉంది. నెక్స్ట్ అండ్ ఏకి పవర్ ఇచ్చాము, బికి కూడా పవర్ ఇచ్చాం, వై పవర్ వస్తుందా? వస్తుంది, ఎందుకంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇంకా ఒకటి ఉంటేనే కరెంటు వైలోకి వస్తుంది, మరి రెండు ఉన్నప్పుడు కూడా వచ్చింది కదా. సో దాన్ని బట్టి ఇట్లా ఈ విధంగా వాల్యూస్ ఆర్ గేట్లో సింపుల్గా అర్థం చేసుకోండి, కొంచెం బుర్ర పెట్టి అర్థం చేసుకుంటే ఈజీగా వీటిపైన క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అడుగుతున్నారంటే లైక్ ఇన్ ఆర్ గేట్, అర్థమైందా? సో ఇన్ ఓఆర్ఆర్. సో ఇన్ ఆర్ గేట్ ఇఫ్ ఏ ఈజ్ క్లోజ్డ్, బి ఈజ్ ఓపెన్, దెన్ అవుట్పుట్ ఆఫ్ వై ఈజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏమవుతుంది? ఒక దాంట్లో ఎట్లాగో ఓపెన్ క్లోజ్లోనే ఉంది, కరెంట్ పోతా ఉందిగా. సో ఆటోమేటిక్ అవుట్పుట్లో కూడా కరెంట్ వస్తుంది. సో వై వాల్యూ 1 అవుతుంది అన్నట్టు. సో అట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి జస్ట్ ఈ నాట్కి ఆర్కి ఏంటో తెలుసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఎండ్ అని అనుకోండి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోనూ కరెంట్ పాస్ అవ్వాలి, బిలోనూ కరెంట్ పాస్ అవ్వాలి. సో రెండిట్లో ఎట్ ఏ టైం కరెంట్ పాస్ అయితేనే అవుట్పుట్లో కరెంట్ వస్తుంది, లేకపోతే రాదు. సో రెండిట్లోనే ఉండాలి. కేవలం ఏలో పాస్ అయింది అనుకో, బిలో పాస్ అవ్వట్లే, కరెంట్ రాదు. ఏలో పాస్ అవ్వాల, బిలో పాస్ అయింది, కరెంట్ వచ్చిందా? రాదు. ఏలో పాస్ అయ్యి బిలో పాస్ అయితే కరెంట్ బయటకు వస్తుంది. దేంట్లో? ఎండ్ గేట్లో. ఎండ్ అంటే ఖచ్చితంగా రెండిట్లో కంపల్సరీ అని. సో ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అంటే ఏలో కరెంట్ లేదు, బిలో కరెంట్ లేదు, అవుట్పుట్లో వైలో కరెంట్ వస్తుందా? రాదు కదా. సో అది ఏలో కరెంట్ లేదు, బిలో కరెంట్ ఉంది. నేనేమన్నా
అండ్ గేట్లో రెండిట్లో కూడా కరెంట్ ఉంటేనే బయటకు వస్తుంది. సో వై 0 కరెంట్ లేదన్నట్టు. ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 0. సో ఏలో కరెంట్ ఉంది, బిలో కరెంట్ లేదు. అవుట్పుట్ కరెంట్ వస్తుందా? రాదు కదా, అండ్ గేట్లో రాదు కదా. సో ఇది నెక్స్ట్, ఏలో కరెంట్ ఉంది, బిలో కరెంట్ ఉంది, అవుట్పుట్లో కరెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. నేనేమన్నా అండ్ గేట్లో రెండిట్లో కూడా కరెంట్ ఉండాలి. అండ్ గేట్లో ఏలో అండ్ బిలో కూడా కరెంట్ అయితే పాస్ అవ్వాలి. ఓకే, సో ఇది అంశం. ఇంకొక అంశం ఎండ్ గేట్ అంటాం. ఓకేనా, సో ఎండ్ గేట్. సో దీనిలో మనం చూసుకుంటే సేమ్ ఏబి అనేటువంటివి ఇన్పుట్స్, వై అనేటువంటిది అవుట్పుట్. సో దీనిలో చూద్దాం. సో ఏలో కరెంట్ లేదు, బిలో కరెంట్ లేదు, వైలో కరెంట్ ఉంటుందా? ఉండిద్ది. ఎందుకంటే ఎన్ గేట్, ఎన్ అంటే నో కదా, అవునైతే కాదు, కాదంటే అవును కదా. ఆడవారి మాటలకు అర్థాలే వేరు అన్నట్టు. ఎన్ అంటే నో కదా, ఎన్ అంటే నో. ఇక్కడ ఎండ్ గేట్ ముందుగా నేను రాస్తా ఒకసారి. ఓకేనా, సో నాట్ ప్లస్ ఎండ్ కలిపితే వచ్చేది ఎండ్ గేట్ అండి. అర్థమైందా? సో ఎన్ఏఎన్డి గేట్ అంటాం. సో నాట్ అంటే ఏంటి? అవునంటే కాదు, కాదంటే అవును. ఎండ్ అంటే ఏంటి? రెండు ఉండాలి. సో ఎన్ అంటే రెండు ఉండాలి. సో ఈ పరిస్థితిలో కరెంట్ ఎప్పుడు పాస్ అయ్యిద్ది? కరెంట్ నాట్ గేట్ నుంచి కరెంట్ పాస్ అవ్వకపోతే, రెండు టెర్మినల్స్ నుంచి కరెంట్ పాస్ అవ్వకపోతే రెండిటి నుంచి, అప్పుడు వైలో మనం అవుట్పుట్ చూస్తాం. సో ఇది ఒకసారి మన మైండ్లో పెట్టుకొని చూడండి. ఇప్పుడు ఏలో కరెంట్ పాస్ అవ్వట్లా, బిలో కరెంట్ పాస్ అవ్వట్లా, అవుట్పుట్ ఏమి రావాలి? రెండిట్లో కరెంట్ పాస్ అవ్వట్లేదు కాబట్టి అవుట్పుట్ ఏమి రావాలి? కరెంట్ పాస్ అవ్వాలి. సో వై వాల్యూ 1 అన్నట్టు. అర్థమైందా లేదా? చిన్నగా కొంచెం ఆలోచన పెట్టి ప్రశాంతం కూర్చొని ఆలోచన పెడితే వచ్చేస్తుంది. ఎన్ గేట్ అంటే నాట్ ప్లస్ ఎండ్ అని, నాట్ ప్లస్ ఎండ్ అని. నాట్ అంటే అవునంటే కాదు, కాదంటే అవును. సో నాట్ ప్లస్ ఎండ్, ఎన్ఏఎన్డి. అర్థమైందా? సో ఏ వాల్యూ 0, బి వాల్యూ 0, వై వాల్యూ ఆటోమేటిక్గా కరెంట్ పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఏ 0, ఏ నుంచి కరెంట్ లేదు, బి నుంచి కరెంట్ ఉంది. ఏ నుంచి కరెంట్ లేదు, బి నుంచి కరెంట్ ఉంది. ఆటోమేటిక్గా వై నుంచి కూడా కరెంట్ ఉంటుంది. అంటే అవునంటే కాదు, కాదంటే అవును అన్నట్టు. ఏ నుంచి కరెంట్ లేదు, సారీ ఏ నుంచి కరెంట్ ఉంది, బి నుంచి కరెంట్ లేదు, బట్ వైకి కరెంట్ వస్తుంది. ఏ కరెంట్, బి కరెంట్ ఉంది, సో వైకి ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ దీనికేమో రెండిట్లో కరెంట్ ఉంటే, ఇప్పుడు ఇది చూడండి, ఏకి కరెంట్ ఉంది, బికి కరెంట్ ఉంది, ఆటోమేటిక్ వై కరెంట్ ఉండాలి. అండ్ గేట్, నార్ గేట్, అండ్ గేట్ అంటే ఏంటి? ఎన్ఏ అండ్ ఏంటి? అపోజిట్. సో రెండిట్ ఇక్కడ కరెంట్ ఉండి ఇక్కడ కరెంట్ ఉంటే అవుట్పుట్లో కరెంట్ ఉండదు. సేమ్ అదే దానికి అపోజిట్. ఇక్కడ కరెంట్ ఉంది, అవుట్పుట్లో కరెంట్ ఉండొద్దు. కరెంట్ లేదు, అవుట్పుట్లో కరెంట్ ఉండాలి. అపోజిట్ అన్నట్టు. కరెంట్ లేదు, కరెంట్ ఉంది, అవుట్పుట్లో కరెంట్ ఉంది. ఇక్కడ ఎండ్ గేట్ కదా, అపోజిట్ కదా. అండ్ కరెంట్ ఉంది, కరెంట్ లేదు, కరెంట్ వచ్చింది. సో గట్లా అన్నట్టు. అండ్ నార్ గేట్ అండి. అర్థమైందా? సో ఇది చెప్పుకోవచ్చు నార్ గేట్. సో నార్ గేట్లో ఇక్కడ ఏంటి? కరెంట్ లేదు. ఓకేనా? సో వైకి 1 వాల్యూ కరెంట్ వస్తుంది. దానికి అపోజిట్ అన్నట్టు, ఆర్ గేట్కి అపోజిట్. ఇప్పుడు ఇది కూడా చూడండి, నార్ గేట్. ఇప్పుడు ఆర్ గేట్ ఇదా? సో కరెంట్ లేదు, వై కూడా కరెంట్ లేదు. నార్ ఏంటి? దానికి అపోజిట్. ఏలో ఏలో కరెంట్ లేదు, బిలో కరెంట్ లేదు. సో అపోజిట్ ఏంటి? దీనికి అపోజిట్ ఏంటి? కరెంట్ ఉంది. ఓకే, సో ఇట్లా దానికి ఇవి అపోజిట్స్ అన్నట్టు. A0 B1, సో Y0, A1 B0, దెన్ అవుట్పుట్ 0. ఏకి 1, సో కరెంట్ ఉంది, బిలో కరెంట్ ఉంది. ఈ ఆర్ గేట్లో ఏంటి? ఇక్కడ కరెంట్ ఉంది, ఇక్కడ కరెంట్ ఉంది కాబట్టి వైలో కూడా అవుట్పుట్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. బట్ దీని అపోజిట్ కదా ఇక్కడ. సో ఏకి 1, బికి 1 ఉన్నప్పుడు వై ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఓకేనా? సో ఇవి లాజిక్ గేట్స్. జస్ట్ కొంచెం మైండ్ దృష్టి పెట్టి ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వీలైతే నోట్స్లో రాసుకొని ఒకసారి చూడండి. ఎందుకంటే ఇంపార్టెంట్ అడుగుతా ఉన్నారు ఎగ్జామ్స్లో, కాబట్టి నేను మీకు ఇంత టైం తీసుకొని నేను డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అంశం టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. సో లైక్ మనకి కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేటువంటివి
లైక్ లో లెవెల్, హై లెవెల్ అండ్ స్పెషలైజ్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ హై లెవెల్‌లో మెషిన్ లాంగ్వేజ్ అని ఉంటుంది, అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఉంటుంది. సారీ, లో లెవెల్‌లో మెషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో ఈ మెషిన్ లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ అన్నట్టు. సో మెషిన్ లాంగ్వేజ్ అనేటువంటిది బైనరీ, జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. ఓకేనా. సో 0, 1లో ఉంటుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏమో ఎన్ఏఎస్ఎం. ఇక దాని తర్వాత హై లెవెల్ లాంగ్వేజ్ తీసుకునే దీంట్లో టైప్స్ ఉన్నాయి. లైక్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని, దానికి ఎగ్జాంపుల్గా ఫోర్టాన్. ఫోర్టాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఏదైతే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇస్తామో అవి ఫార్ములా రూపంలో ట్రాన్స్లేట్ చేసుకొని ఆ అనాలిసిస్, ఆ ఇచ్చినటువంటి దాన్ని అనాలిసిస్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. లైక్ ఫోర్ట్రాన్ అండ్ పాస్కల్ ప్రొసీజరల్ లాంగ్వేజెస్. ఫంక్షనల్ లాంగ్వేజెస్ మనం చూసుకుంటే వీటిలో హ్యాస్కల్ అండ్ హ్యాష్ ఎఫ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ అండ్ C++ ఉంటుంది. పైథాన్ అండ్ C++ ఉంటుంది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనం చూసుకుంటే దీంట్లో జావా స్క్రిప్ట్ అండ్ పెర్లన్ ఉంటాయి. సో ఇవి జనరల్గా టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఓకేనా. సో లైక్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజెస్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోర్ట్రాన్ అండ్ పాస్కల్, హ్యాస్కల్, ఇవి హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నట్టు. ఓకేనా. సో ఇక దాని తర్వాత మనం చూసుకుంటే మళ్ళీ ఇదే లాంగ్వేజెస్లో ప్రొసీజరల్ లాంగ్వేజ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా అడిషనల్గా ఇచ్చాం సి అండ్ C++. ఇప్పుడు ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అనుకోండి. ఓకేనా. నెక్స్ట్ జావా, పాస్కల్, బేసిక్ అని ఉంటాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాత్రం జావా, పైథాన్, PHP, C++, రూబీ అని ఉంటాయి. ఇంకా దీంట్లోనే మళ్ళీ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. స్కాలా, ఎర్లాంగ్, హ్యాస్కల్, ఎలిక్సర్, ఎఫ్ హ్యాష్ అని ఉంటాయి. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో PHP, రూబీ, పైథాన్, బేస్, పర్ల్, నాట్ జేఎస్ అని ఉంటాయి. లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోలాగ్ అని ఉంటుంది, అబ్సిస్, డేటాలాగ్ అండ్ ఆల్మా ఓ అని ఉంటాయి. సో ఇవి టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో జనరల్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటువంటివి ఏంటి? ఇప్పుడు మనకి మీరు మొబైల్లో ఇప్పుడు నా వీడియో చూస్తూ ఉన్నారు. మీ మొబైల్లో నా వీడియో కనపడడానికి మెయిన్ ప్రధానమైనటువంటిది ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకేనా. సో అదే మీకు యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసి మీకు ప్రొజెక్ట్ చేస్తూ ఉంది కంటెంట్ని. ఇప్పుడు ల్యాప్టాప్లోనైనా అంతే, ల్యాప్టాప్లోనైనా కూడా అంతే. ఓకేనా. సో ల్యాప్టాప్లో ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా కనిపిస్తుంది? బై యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. క్లియర్ కదా. లైక్ an operating system acts as an interface between a user and the computer. It is a software that manages the hardware of the computer. సో సింపుల్గా చెప్పాలి అంటే, సింపుల్గా మీకు నేను చెప్పాలి అంటే ఏం చెప్తా? ఏం చెప్పలేనా? సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ ఎ మీడియం ఇన్ బిట్వీన్ యూజర్ అండ్ మనకి కంప్యూటర్ హార్డ్వేర్కి మధ్య మీడియం అంట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం అండి, ఇది మనము, మన ముందు కొన్ని హార్డ్వేర్స్ కలిపామనుకోండి. ఓకేనా. లైక్ ఇప్పుడు కీబోర్డ్ అని ఏం చేస్తాం, ఇది మానిటర్, పక్కనే పైన CPU పెట్టుకోండి, దాని ఎదురుగా కీబోర్డ్ పెట్టండి, కీస్ ఇవి, దాని పక్కనే ఒక మౌస్ పెట్టుకోండి, దాని పక్కనే ఒక మౌస్ పెట్టండి. మనం సిస్టమ్ ముందు కూర్చున్నాం. అర్థమైందా? సిస్టమ్ ముందు కూర్చున్నాం, మన పైన ఎదురుగా టేబుల్ కొన్ని హార్డ్వేర్ల మొత్తానికి మనం పెట్టుకున్నాం. లైక్ హార్డ్వేర్స్ అంటే ఇన్పుట్ డివైజెస్, మౌస్ అని, కీబోర్డ్ అని పెట్టుకున్నాం. ప్రింట్ లైక్ లేజర్స్ అని. ఇక్కడ ప్రాసెసింగ్ కోసం CPU పెట్టుకున్నాం. పైన మనకు లోపల జరిగేదని తెలియడానికి మానిటర్ లేదా ఒక డెస్క్టాప్, LED, LCD డిస్ప్లే మనం పెట్టుకోవడం జరిగింది. ఈ కంప్లీట్ హార్డ్వేర్ మనం ఏమన్నాం? కంప్యూటర్ అన్నాం. అర్థమైందా? సో ఫైనల్గా మనము ఏదైతే ఈ హార్డ్వేర్ డివైజెస్కి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అది ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ మనకు వస్తుంది చూసారా. సో ఒక యూజర్ ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తుందా, UI అని, అదే ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా మనకి కొన్ని టైప్స్ కూడా ఉన్నాయి. లైక్ దానికంటే ముందు చూద్దాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ లోపల అసలు ఇనిషియల్గా లైక్ మనం బాడీ, ఇప్పుడు మనం మనిషిగా ఉన్నామా, హ్యూమన్ బీయింగ్ ఉన్నామా, అసలు లోపలికి ఏముంటాయి? సెల్స్ ఉంటాయా? ఇప్పుడు మనిషి బాడీ ఎట్లా తయారైంది? కణాలతోనే కదా, సెల్స్తోనే కదా తయారైంది. సో ఆ సెల్స్ ఎట్లా మనం ఉంటాయో, సెల్స్ ఎట్లా ఉంటాయో, సెల్స్ అంటే ఇవ్వండి సెల్స్, సెల్ ఫోన్ కాదు, సెల్, బ్లడ్ సెల్స్ ఉంటాయి, సొమాటిక్ సెల్స్, బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, గవి అన్నట్టు.
టోటల్ గ్రూప్ ఆఫ్ సొమాటిక్ సెల్స్ కలిస్తేనే కదా మనం తయారైంది. అట్లా ఈ ఓఎస్ అనేటువంటి తయారవ్వడానికి మెయిన్ ఫౌండింగ్ వచ్చేసి కెర్నల్. దానిపైన మెమరీ మేనేజ్మెంట్, దానిపైన ఇన్పుట్ అవుట్పుట్, దానిపైన ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అవుట్పుట్లో ఫైనల్గా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ యూజర్ ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఎక్సెల్ షీట్లో ఏదో మనం టైప్ చేసాం, అవుట్పుట్ కనిపిస్తుందా? అది కనిపించడానికి కొన్ని లక్షల ఆపరేషన్స్ వెనకాల జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. అర్థమైందా? సో కెర్నల్ నుంచి మెమరీ మేనేజ్మెంట్, ఇన్పుట్ అవుట్పుట్, ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కొన్ని లక్షల ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనం కంప్యూటర్ ఓపెన్ చేసి జస్ట్ నా పేరు ఈశ్వర్ అని నేను టైప్ చేశాను అనుకోండి, ఏం కనిపిస్తుంది? మనకి జస్ట్ మన కంటికి ఆ యూజర్ ఇంటర్ఫేస్లో ఓన్లీ ఈశ్వర్ అనే కనిపిస్తుంది. బట్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో కొన్ని లక్షల ఆపరేషన్స్ జరిగిన తర్వాతనే మీకు ఈశ్వర్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఆపరేషన్స్ అని కూడా దేంట్లో జరుగుతూ ఉన్నాయి? ఈ బ్యాక్ ఎండ్లో ఉన్న ఆపరేషన్ సిస్టంలో జరుగుతున్నాయి. అర్థమైందా? ఓఎస్లో ఆపరేటింగ్ సిస్టమ్స్లో జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? సో ఇది ఒక ఇంపార్టెంట్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇప్పుడు మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసినటువంటి విండోస్ కావచ్చు, విండోస్ కానీ, దాని తర్వాత యాపిల్ వాళ్ళు ఇప్పుడు ముందుకొచ్చి మ్యాక్ వర్షన్స్ తయారు చేస్తూ ఉన్నారు. మ్యాక్ అంటాం, ఇట్ ఈస్ ఆల్సో ఓఎస్. ఇంకా అది కాక లైనెక్స్ అని ఉంటుంది, తెలుసా లేదా? లైనెక్స్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇక దాని తర్వాత ఉబుంటు అని ఉంటుంది. ఉబుంటు ఇది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇంక ఇది కాక కొన్ని స్టార్టింగ్ మన కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో డిఓఎస్ అని వచ్చేది, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, డాస్. సో ఇవన్నీ కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్. ఇక దాని తర్వాత ఇప్పుడు విండోస్లో కొత్త వర్షన్స్ వచ్చున్నాయి. లైక్ స్టార్టింగ్లో మనకి ఇప్పుడు విండోస్ ఎక్స్పీ అని, విండోస్ 7 అని, 10 అని, ఫుల్ 11 ఉంది, విండోస్ 11 అడ్వాన్స్డ్ వర్షన్స్. సో ఇట్లా వర్షన్స్ వస్తూ ఉన్నాయి. అర్థమైందా? సో విండోస్, దాని మ్యాక్, లైనెక్స్, ఉబుంటు, డాస్ అనేటువంటివి. అర్థమైందా? సో ఇవి ఆపరేటింగ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. షార్ట్ కట్స్ కూడా ఇంపార్టెంట్. అవసరమా అంటారు, అవసరమే. షార్ట్ కట్స్ అడుగుతూ ఉన్నారు. ఓకేనా? సో లైక్ వాట్ ఈస్ ద షార్ట్ కట్ యూజ్డ్ ఫర్ అండు కమాండ్ అని అడిగారు. సో Ctrl+Z కొడితే అండు అయింది. అర్థమైందా? వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ రీడూ అని అడిగారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నేను అడిగినవి కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. సో రీడు అంటారు. సో దానికి Ctrl+Y కొడితే రీడు అయింది. అండూకి Ctrl+Z, అండూకి Ctrl+Z అన్నట్టు. ఓకేనా? సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అడుగుతూ ఉన్నారు కాబట్టి మనం అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లైక్ ఇక్కడ మనకి Alt+F కొట్టామనుకోండి, ఇవి ఒక పక్క షార్ట్ కట్స్ కీస్, ఇవి దానికి డిస్క్రిప్షన్. సో Alt+F కొడితే ఏమైంది? ఫైల్ మెనూ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. Alt+F కొడితే ఫైల్ మెనూ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. Alt+E కొట్టామనుకో ఎడిట్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. సారీ, Alt+E కొడితే ఎడిట్ ఆప్షన్స్ వస్తాయి. F1 కొట్టామనుకోండి, అది నథింగ్ బట్ హెల్ప్ అనమాట. మనకి ఫంక్షన్ కీస్, కీబోర్డ్లో ఫంక్షన్ కీస్లో F1 కొట్టంలోనే ఏమొస్తుంది? హెల్ప్ అడుగుతాను. సో వెంటనే పక్కన ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, మనకు కావాల్సిన టైప్ చేస్తే మనకు కావాల్సిన హెల్ప్ని ఇస్తుంది. నెక్స్ట్ Ctrl+A కొట్టామనుకో టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్లో ఏదైనా టైప్ చేసాం, మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? Ctrl+A కొట్టాలి. సో మొత్తం టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఆ సెలెక్ట్ అయినటువంటి టెక్స్ట్ ఏదైతుందో, లేదా ఇది సెలెక్ట్ ఆల్కి వాడుతుంది Ctrl+F ఉంటుంది. ఏదైనా ఒక టెక్స్ట్లో ఏదైనా మనం ఒక పదాన్ని సెర్చ్ చేయాలి, పెద్ద పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పదం లైక్ విండ్ అనేటువంటి ఒక పదాన్ని సెర్చ్ చేయాలనుకోండి, ఆ టెక్స్ట్లో టైప్ చేసిన టెక్స్ట్లో వెంటనే Ctrl+F కొట్టేసి విండ్ అని కొడితే ఆ విండ్ అనేటువంటి పదం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు ఉందో మొత్తం కూడా చూపిస్తుంటుంది. సో అది Ctrl+F ఫైండ్కి వాడుతుంటాం. నెక్స్ట్ Ctrl+X అనేటువంటిది కట్కి వాడతాం. అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ మనం వర్డ్లో టైప్ చేసాము, దాన్ని అక్కడ నుంచి డిలీట్ చేసి వేరే దాంట్లో పేస్ట్ చేయాలి అన్నప్పుడు Ctrl+X కొట్టి, ముందు Ctrl+A కొడితే టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ అయ్యి, దాని తర్వాత Ctrl+X కొడితే ఆ పేజ్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా కట్ అవుద్ది, అక్కడ రిమూవ్ అయిందని మళ్ళీ ఇంకొక పేజ్లో మనం Ctrl+V టైప్ చేసి ఏం చేయవచ్చు? పేస్ట్ చేయవచ్చు అన్నట్టు. ఓకేనా? లేదు ఇంకొక ప్రాసెస్, అది ఒక అంశం. ఓకేనా? సో ఇంకోటి Shift+Delete కొడితే కంప్లీట్గా అక్కడ ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో అదంతా కూడా డిలీట్ అవుతుంది.
కంట్రోల్ సి కొడితే కాపీ అయింది, ఆ టెక్స్ట్ అంతా కూడా కాపీ అయింది. కంట్రోల్ ప్లస్ ఇన్సర్ట్ కొట్టామనుకో, సో అది కూడా కంట్రోల్ ప్లస్ ఇన్సర్ట్ కూడా టెక్స్ట్ సెలెక్టెడ్ టెక్స్ట్ని కాపీ చేసుకుంటుంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ వి కొడితే పేస్ట్ అయింది, లేదా షిఫ్ట్ ప్లస్ ఇన్సర్ట్ కొట్టినా అక్కడ టెక్స్ట్ పేస్ట్ అయింది. అండ్ హోమ్ కొడితే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్లో మనం టైప్ చేస్తూ ఉంటే హోమ్ బటన్ కొట్టడంలోనే ఆ కర్సర్ అనేటువంటిది ఫస్ట్ పేజీలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు పేజ్ ఉందిగా, ఇక్కడ ఉంది కర్సర్, మన హోమ్ బటన్ కొడితే కర్సర్ పైకి వచ్చేస్తుంది, లెఫ్ట్ టాప్లోకి వచ్చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ హోమ్ కొట్టామనుకోండి డాక్యుమెంట్ బిగినింగ్లోకి వచ్చేస్తుంది. అండ్ ఎండ్ కొడితే కరెంట్ డాక్యుమెంట్కి ఎండ్ పేజ్లోకి వెళ్ళిద్ది. కంట్రోల్ ప్లస్ అంటే కొడితే కంప్లీట్ డాక్యుమెంట్లో ఎండ్లోకి వెళ్ళిపోద్ది. షిఫ్ట్ ప్లస్ హోమ్ కొడితే ఏమైంది అంటే లైక్ హైలైట్ ఫ్రమ్ కరెంట్ పొజిషన్ టు బిగినింగ్ ఆఫ్ లైన్. సో షిఫ్ట్ ప్లస్ హోమ్ కొడితే కరెంట్ పేజీలో ఏదైతే ఉందో అదంతా కూడా హైలైట్ అయింది. షిఫ్ట్ ప్లస్ ఎండ్ కొడితే లైక్ ఎండ్ లైన్ వరకు కూడా హైలైట్ అవుతుంది. అండ్ కంట్రోల్ ప్లస్ ఈ మైనస్ ఆరో కొడితే ఏమైంది అంటే వర్డ్కి గ్యాప్ వచ్చి మనకి అలైన్మెంట్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ పోద్ది. కంట్రోల్ ప్లస్ రైట్ కొడితే రైట్ సైడ్లోకి ఆ వర్డ్ అనేటువంటిది మూవ్మెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. దాని తర్వాత కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, చూద్దాం. లైక్ నోట్ ప్యాడ్కి ఎక్స్టెన్షన్ వచ్చేసి .txt, నోట్ ప్యాడ్కి ఎక్స్టెన్షన్ వచ్చేసి .txt, డేటాబేస్కి ఎక్స్టెన్షన్ వచ్చి .mdb అని ఉంటుంది. ఎగ్జిక్యూటిబుల్ ఫైల్కి .exe అని ఉంటుంది. ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ అంటే ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి vlc.exe అని కొట్టగల సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. సో అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ మీ దానిలో మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యింది అన్నట్టు. అప్పుడే కదా వీడియోలు మనం చూడగలం. సో అట్లా వర్డ్ డాక్యుమెంట్కి డాక్ఎక్స్ కానీ లేదా డిఓసి అనే డాక్స్ అని ఉంటుంది. స్ప్రెడ్షీట్కి ఏమో ఎక్స్ఎల్ఎస్ అని ఉంటుంది. పవర్ పాయింట్కి ఏమో పీపీటీ అని ఉంటుంది. ఇమేజ్కి ఏమో ఎక్స్టెన్షన్ పిఎన్జీ కానీ జేపీజీ కానీ జేపెగ్ కానీ ఉంటాయి. సో ఇవి ఇమేజ్ ఫైల్స్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫైల్కి ఎండింగ్లో జేపీజీ అని ఉందనుకోండి, అది ఫోటో అని అర్థం. ఎండింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్.txt అని అనుకోండి, అది నోట్ ఫైల్. ఈశ్వర్.doc అని ఉందనుకోండి, అది విండోస్ వర్డ్ ఫైల్. ఈశ్వర్.ppt అని ఉందనుకోండి, అది పవర్ పాయింట్. ఈశ్వర్.xls ఉంది, అది ఎక్సెల్ ఫైల్ అని. అట్లా అర్థం అన్నట్టు. ఓకేనా. సో దాని తర్వాత ఇంకొక మనం చెప్పుకుని ఇంకా ఫైల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్.psd అని ఉంది. సో అదేంటి ఫోటోషాప్ ఫైల్ అన్నట్టు. పిహెచ్డి అంటే ఫోటోషాప్ ఫైల్ అని. లేదు ఈశ్వర్.pdf అని ఉంది, అది పీడిఎఫ్ ఫైల్ అని. గట్లా అన్నట్టు. సో ఎక్స్టెన్షన్స్ ఆ విధంగా ఉంటాయి. నెక్స్ట్ చూస్తే ఎంఎస్ ఆఫీస్లో కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. లైక్ మనం కంప్లీట్గా టెక్స్ట్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ని మనము బోల్డ్ చేయాలి అంటే ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ బి కొడితే టెక్స్ట్ అంతా కూడా బోల్డ్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఆ టెక్స్ట్ కనుక హైయర్ కేస్కి లోయర్ కేస్కి మార్చాలి అంటే షిఫ్ట్ ప్లస్ F3. ఓకేనా. ఆ టెక్స్ట్ని సెంట్రల్ అలైన్మెంట్లోకి తీసుకురావాలంటే కంట్రోల్ ప్లస్ జీ. ఆ టెక్స్ట్ని కాపీ చేయాలంటే కంట్రోల్ సి, కట్ చేయాలంటే ఎక్స్, ఆ ఏదైనా పదాన్ని డిలీట్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్. ఆ టెక్స్ట్లో అంటే ఆ డాక్యుమెంట్లో ఏదైనా ఒక వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కంట్రోల్ ఎఫ్ కొట్టవచ్చు. ఓకేనా. సో పర్టికులర్ పేజీలోకి పోవాలంటే కంట్రోల్ జీ, అండ్ హోమ్లోకి పోవాలంటే కంట్రోల్ హోమ్, అండ్ కంట్రోల్ అండ్ ఎండ్ డాక్యుమెంట్లోకి. అండ్ ఏదైనా అక్కడ ఒక హైపర్ లింక్ అంటే వెబ్సైట్ లింక్ మనం ఇన్సర్ట్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ కేని టైప్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా. కంట్రోల్ ప్లస్ కేని టైప్ చేయాలి. ఇంకోటి దాని తర్వాత ఆ టెక్స్ట్ని ఇటాలిక్ ఫామ్స్. ఓకేనా. ఇటాలిక్ ఫామ్స్లో మార్చాలి అంటే కంట్రోల్ ప్లస్ ఐ కొట్టాలి. లెఫ్ట్ అలైన్మెంట్కి కంట్రోల్ ఎల్, న్యూ డాక్యుమెంట్కి కంట్రోల్ ప్లస్ ఎన్, అండ్ ఓపెన్కి కంట్రోల్ ప్లస్ ఓ. కొత్త ఏదైనా డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఓ. దాని తర్వాత డిక్షనరీ ఓపెన్ చేయాలంటే కనుక డిక్షనరీ ఓపెన్ చేయాలి అంటే షిఫ్ట్ ప్లస్ F7 కొట్టాలి. పేస్ట్ కొట్టాలంటే కంట్రోల్ ప్లస్ వీని కొట్టాలి. ప్రింట్ కావాలంటే ఫైల్ ఏదైనా కంట్రోల్ ప్లస్ పి కొడితే ప్రింట్ వస్తుంది. రిపీట్ యువర్ లాస్ట్ యాక్షన్ కొట్టాలి అంటే F4 కంట్రోల్ ప్లస్ వై కొట్టాలి. కంట్రోల్ వై కొట్టాలి. ఓకే. అండ్ సేవ్ కావాలంటే కంట్రోల్ ప్లస్ ఎస్ కొట్టాలి. సెలెక్ట్ ఆల్ కావాలంటే కంట్రోల్ ప్లస్ ఏ కొట్టాలి. ఓకేనా. సో ఒక డాక్యుమెంట్ స్టార్టింగ్ బిగినింగ్లో మనం సెలెక్ట్ చేయాలంటే లైక్ కంట్రోల్ షిఫ్ట్ హోమ్ కొట్టాలి. ఎండింగ్లో కనుక అయితే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎండ్ కొట్టాలా.
స్పెల్లింగ్ ఏదైనా ఎర్రర్ ఉంటే చెక్ చేయాలి అంటే F7 కొట్టాలి. ఓకేనా, ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఇంకా కొన్ని కొన్ని షార్ట్ కట్స్ మనకి అక్కడ మిస్ అయినవి ఏవైనా ఉంటే నేను చెప్తాను. లైక్ లైక్ కంట్రోల్ బి చూసాం, ఇవన్నీ కూడా మనం చూసాం. అండ్ డిలీట్ ఆప్షన్ కొడితే అక్కడ టెక్స్ట్ అంతా కూడా డిలీట్ అవుతుంది. Shift+E కొడితే కనుక కాంటాక్ట్ లిస్ట్ని మనం ఎడిట్ చేయవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినాము. వీలైతే ఈ ఫైల్ మీకు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, స్క్రీన్ షాట్ని అయితే తీసుకోండి, ఇది మీకైతే యూజ్ అవుతుంది.